న్యాయ విచారణకు సంబంధించి భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన మరియు చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగంలోని ఏ అధికరణం హామీ ఇస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈరోజు వీడియోలో 8th క్లాస్ పాలిటిక్స్లోని మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం. లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వగలరు. మీరు హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్ చూద్దాం. కింది వాటిలో ఎఫ్ఐఆర్కు సంబంధించి సరికాని ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ, చట్టం ప్రకారం కాగ్నిజబుల్ నేరం గురించి సమాచారం అందినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీస్ స్టేషన్ అధికారికి తప్పనిసరి. ఆప్షన్ బి, ఈ సమాచారాన్ని పోలీసులకు కేవలం వ్రాతపూర్వకంగా మాత్రమే ఇవ్వాలి, మౌఖికంగా ఇవ్వడానికి వీలు లేదు. ఆప్షన్ సి, ఎఫ్ఐఆర్ సాధారణంగా నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం మరియు నేరం యొక్క ప్రాథమిక వాస్తవాలను తెలియజేస్తుంది. ఆప్షన్ డి, ఫిర్యాదుదారుడు పోలీసు నుండి ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీని పొందే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉంటాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఈ సమాచారాన్ని పోలీసులకు కేవలం వ్రాతపూర్వకంగా మాత్రమే ఇవ్వాలి, మౌఖికంగా ఇవ్వడానికి వీలు లేదు. చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ను మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా పోలీసులకు అందించవచ్చు. కేవలం వ్రాతపూర్వకంగానే ఇవ్వాలనే నిబంధన లేదు. కాబట్టి ఆప్షన్ బి సరికానిది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని పౌరులకు ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేయాలి? ఆప్షన్ ఏ, అధికరణం 21. ఆప్షన్ బి, అధికరణం 22. ఆప్షన్ సి, అధికరణం 39A. ఆప్షన్ డి, అధికరణం 45. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 39A. రాజ్యాంగంలోని అధికరణం 39A ప్రకారం పేదరికం లేదా ఇతర వైకల్యాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. నెక్స్ట్, నేర నిరూపణ న్యాయ ప్రక్రియలో ఉండే 4 కీలక పాత్రధారుల్లో కింది వారిలో ఎవరు భాగం కారు? ఆప్షన్ ఏ, పోలీసులు. ఆప్షన్ బి, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆప్షన్ సి, ప్రైవేట్ డిటెక్టివ్. ఆప్షన్ డి, డిఫెన్స్ లాయర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రైవేట్ డిటెక్టివ్. నేర న్యాయ వ్యవస్థలో 4 కీలక పాత్రధారులు ఉంటారు. వారు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ మరియు న్యాయమూర్తి. ప్రైవేట్ డిటెక్టివ్ ఇందులో భాగం కారు. నెక్స్ట్, డీకే బసు మార్గదర్శకాల ప్రకారం ఒకవేళ నిందితుడి స్నేహితుడు లేదా బంధువు ఆ జిల్లా వెలుపల నివసిస్తుంటే అరెస్టు చేసిన ఎంత సమయంలోపు సమాచారం అందించాలి? ఆప్షన్ ఏ, 2 to 4 hours. ఆప్షన్ బి, 4 to 6 hours. ఆప్షన్ సి, 8 to 12 hours. ఆప్షన్ డి, 24 hours. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 8 to 12 hours. సుప్రీంకోర్టు డీకే బసు మార్గదర్శకాల ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి బంధువులు లేదా స్నేహితులు ఆ జిల్లా వెలుపల ఉంటే అరెస్టు చేసిన 8 నుండి 12 గంటల లోపు సమాచారాన్ని తెలియచేయాలి. నెక్స్ట్, ఒక వ్యక్తి దొంగతనం కేసులో అరెస్ట్ అయినప్పుడు పోలీస్ కస్టడీలో అతను ఇచ్చిన ఒప్పుకోలు వాంగ్మూలానికి సంబంధించి సరైన నిబంధన ఏది? ఆప్షన్ ఏ, పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని అతనికి వ్యతిరేక సాక్ష్యంగా కోర్టులో ఉపయోగించరాదు. ఆప్షన్ బి, పోలీసులు ఎదుట చేసిన ఒప్పుకోలు ఆధారంగానే కోర్టు నేరుగా శిక్ష ఖరారు చేయవచ్చు. ఆప్షన్ సి, నిందితుడు సంతకం చేసినట్లయితే ఆ ఒప్పుకోలును ప్రాథమిక ఆధారంగా పరిగణించవచ్చు. ఆప్షన్ డి, దొంగతనం వంటి చిన్న నేరాలలో మాత్రమే కస్టడీ ఒప్పుకోలును పూర్తి ఆధారంగా స్వీకరిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని అతని వ్యతిరేక సాక్ష్యంగా కోర్టులో ఉపయోగించరాదు. రాజ్యాంగంలోని 22వ అధికరణం మరియు నేర చట్టం ప్రకారం
పోలీస్ కస్టడీలో నిందితుడు ఇచ్చిన ఒప్పుకోలు వాంగ్మూలాన్ని కోర్టులో అతనికి వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఒత్తిడితో కూడుకున్నదని కావచ్చు. నెక్స్ట్, రాజ్యాంగంలోని 22వ అధికరణం మరియు నేర చట్టం ప్రకారం అరెస్టు కాబడిన వ్యక్తికి లభించే ప్రాథమిక హక్కులలో కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, తనను ఏ నేరానికి అరెస్టు చేస్తున్నారో ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు ఉంది. ఆప్షన్ బి, అరెస్టు చేసిన 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు ఉంది. ఆప్షన్ సి, 18 ఏళ్లలోపు బాలురను మరియు మహిళలను కేవలం ప్రశ్నించడానికి మాత్రమే పోలీస్ స్టేషన్కు పిలవవచ్చు. ఆప్షన్ డి, అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో హింసకు గురి కాకుండా ఉండే హక్కు ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 18 ఏళ్లలోపు బాలురను మరియు మహిళలను కేవలం ప్రశ్నించడానికి మాత్రమే పోలీస్ స్టేషన్కు పిలవవచ్చు. నిబంధనల ప్రకారం 15 ఏళ్ల లోపు బాలలను మరియు మహిళలను కేవలం ప్రశ్నించడానికి మాత్రమే పోలీస్ స్టేషన్కు పిలవకూడదు. ఇక్కడ ఆప్షన్లో 18 ఏళ్ళు అని ఇవ్వడం వల్ల అది సరికాని ప్రక్రియ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రకు సంబంధించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ, నేరం జరిగిన వెంటనే పోలీసులతో కలిసి దర్యాప్తులో పాల్గొనడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన విధి. ఆప్షన్ బి, పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ప్రారంభమవుతుంది. ఆప్షన్ సి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితుల తరపున మాత్రమే వాదించాలి మరియు కోర్టులో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ డి, నిందితుడికి ఏ శిక్ష విధించాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వయంగా నిర్ణయిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ప్రారంభమవుతుంది. నెక్స్ట్, శాంతి హెంబ్రమ్ కేసులో ముంబై పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తేదీ ఏది? ఆప్షన్ ఏ, 14/9/2006. ఆప్షన్ బి, 15/7/2006. ఆప్షన్ సి, 19/7/2006. ఆప్షన్ డి, 11/12/2006. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, న్యాయ విచారణకు సంబంధించి భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన మరియు చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగంలోని ఏ అధికరణం హామీ ఇస్తుంది? ఆప్షన్ ఏ, ఆర్టికల్ 21. ఆప్షన్ బి, ఆర్టికల్ 22. ఆప్షన్ సి, ఆర్టికల్ 14. ఆప్షన్ డి, ఆర్టికల్ 19. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 21. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును ప్రసాదిస్తుంది. చట్టబద్ధమైన మరియు సహేతుకమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ హక్కును నియంత్రించవచ్చు లేదా హరించవచ్చు. నెక్స్ట్, శాంతి కేసులో కోర్టు శ్రీమతి షిండే బంగారు గొలుసు దొంగతనం మరియు దొంగలించబడిన సొత్తును అమ్మగా వచ్చిన సొమ్మును కలిగి ఉన్నట్లు అభియోగం మోపిన తేదీ ఏది? ఆప్షన్ ఏ, 15/7/2006. ఆప్షన్ బి, 23/8/2006. ఆప్షన్ సి, 11/12/2006. ఆప్షన్ డి, 8/3/2007. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 11/12/2006. 11/12/2006న కోర్టు శ్రీమతి షిండే బంగారు గొలుసు దొంగతనం మరియు దొంగలించబడిన సొత్తు అమ్మకం ద్వారా వచ్చిన 10,000 రూపాయలు కలిగి ఉన్నట్లు శాంతిపై అధికారికంగా అభియోగాలు నమోదు చేసింది. నెక్స్ట్, ప్రకటన ఏ, నేర విచారణలో పోలీసులు ఎవరిని పడితే వారిని కొట్టడం లేదా కాల్చడం చేయకూడదు. అది ఆధారం ఆర్. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి దోష లేదా నిర్దోష అని నిర్ణయించే అధికారం కేవలం పోలీసులకు మాత్రమే ఉంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైనవి వివరణ. ఆప్షన్ బి, ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి, ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ డి, ఏ మరియు ఆర్ రెండు తప్పు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఏ సరైనది, ఎందుకంటే దర్యాప్తు సమయంలో పోలీసులు ఎవరిని హింసించకూడదు. కానీ ఆధారం ఆర్ తప్పు, ఎందుకంటే నిందితుడు దోష లేదా నిర్దోష అని తేల్చే అధికారం కేవలం న్యాయమూర్తికి మాత్రమే ఉంటుంది, పోలీసులకు కాదు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 అడ్వకేట్ కమలారాయ్, ఎస్ఐ రావ్, ఇన్స్పెక్టర్ శర్మ, ప్రభుత్వ లాయర్. కాలం 2 పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్, దర్యాప్తు అధికారి, దొంగల ముఠాను పట్టుకున్న అధికారి. జతపరిచినట్లయితే అడ్వకేట్ కమలారాయ్, డిఫెన్స్ లాయర్, ఎస్ఐ రావ్, దర్యాప్తు అధికారి, ఇన్స్పెక్టర్ శర్మ, దొంగల ముఠాను పట్టుకున్న అధికారి, ప్రభుత్వ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు జతపరిచినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అడ్వకేట్ కమలారాయ్ డిఫెన్స్ లాయర్ 1B, ఎస్ఐ రావ్ దర్యాప్తు అధికారి 2C, ఇన్స్పెక్టర్ శర్మ దొంగల ముఠాను పట్టుకున్న అధికారి 3D, ప్రభుత్వ లాయర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 4A. కాబట్టి ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్, ఒక క్రిమినల్ నేరాన్ని సామాజిక తప్పు అని ఎందుకు పరిగణిస్తారు? ఆప్షన్ ఏ, ఇది కేవలం బాధితుడి ఆస్తికి మాత్రమే నష్టం కలిగిస్తుంది కాబట్టి. ఆప్షన్ బి, ఇది బాధితుడితో పాటు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది మరియు సమాజానికి వ్యతిరేకమైనదిగా భావిస్తారు కాబట్టి. ఆప్షన్ సి, ఈ నేరాల దర్యాప్తును ప్రజలే నేరుగా చేపడతారు కాబట్టి. ఆప్షన్ డి, ఇలాంటి నేరాలలో జరిమానా డబ్బును ప్రజలందరికీ పంచుతారు కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇది బాధితుడితో పాటు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది మరియు సమాజానికి వ్యతిరేకమైనదిగా భావిస్తారు కాబట్టి. ఒక క్రిమినల్ నేరం అనేది కేవలం ఒక వ్యక్తిపై జరిగినట్లు కాకుండా సమాజం మొత్తానికి వ్యతిరేకంగా జరిగినట్లుగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. నెక్స్ట్, డీకే బసు మార్గదర్శకాల ప్రకారం అరెస్టు సమయంలో తయారు చేసి అరెస్టు మెమోపై కింది వారిలో ఎవరి సంతకం ఖచ్చితంగా ఉండాలి? ఆప్షన్ ఏ, కేవలం పోలీస్ స్టేషన్ రైటర్ సంతకం మాత్రమే. ఆప్షన్ బి, అరెస్టు కాబడిన నిందితుడు మరియు కనీసం ఒక సాక్షి సంతకం. ఆప్షన్ సి, ఆ ప్రాంత మెజిస్ట్రేట్ యొక్క ముందస్తు సంతకం. ఆప్షన్ డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ధృవీకరణ సంతకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అరెస్టు కాబడిన నిందితుడు మరియు కనీసం ఒక సాక్షి సంతకం. టీకే బస్సు నిబంధనల ప్రకారం అరెస్టు సమయంలో తయారు చేసే మెమోపై కనీసం ఒక సాక్షి, కుటుంబ సభ్యుడు కూడా కావచ్చు, సంతకంతో పాటు అరెస్ట్ అయిన వ్యక్తి కౌంటర్ సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్, ఒక సాధారణ దొంగతనం కేసులో ఒక ఫ్యాక్టరీ కార్మికుడిని పోలీసులు అనుమానంతో 2 రోజుల పాటు లాకప్లో ఉంచి కొట్టారు. ఈ ప్రక్రియ కింది వాటిలో దేనిని ఉల్లంఘిస్తుంది? ఆప్షన్ ఏ, చట్టపరమైన దర్యాప్తు హక్కులను మాత్రమే. ఆప్షన్ బి, రాజ్యాంగంలోని 22వ అధికరణం మరియు సుప్రీంకోర్టు డీకే బసు మార్గదర్శకాలను. ఆప్షన్ సి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ప్రత్యేక అధికారాలను. ఆప్షన్ డి, కేవలం పోలీస్ మాన్యువల్ నియమాలను మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్యాంగంలోని 22వ అధికరణం మరియు సుప్రీంకోర్టు డీకే బసు మార్గదర్శకాలను. ఏ వ్యక్తినైనా చట్ట విరుద్ధంగా నిర్బంధించడం, లాకప్లో కొట్టడం అనేది రాజ్యాంగంలోని 22వ అధికరణం కల్పించిన ప్రాథమిక హక్కులను మరియు సుప్రీంకోర్టు నిర్దేశించిన డీకే బసు మార్గదర్శకాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. నెక్స్ట్, సుధా వరకట్న మరణానికి సంబంధించిన కేసును కోర్టులో ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ, లక్ష్మణ్ కుమార్ వర్సెస్ సుధాదేవి. ఆప్షన్ బి, శ్రీమతి షిండే వర్సెస్ లక్ష్మణ్ కుమార్. ఆప్షన్ సి, స్టేట్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్ మరియు ఇతరులు. ఆప్షన్ డి, ఢిల్లీ పోలీస్ వర్సెస్ సుధా ఫ్యామిలీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
క్రిమినల్ నేరాలు సమాజానికి వ్యతిరేకంగా పరిగణించబడతాయి కాబట్టి సుధా వరకట్న మరణం కేసును ప్రభుత్వం తరపున స్టేట్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్ మరియు ఇతరులు అని పిలిచారు. నెక్స్ట్, శాంతి కేసులో న్యాయమూర్తి నిర్వహించిన పాత్రకు సంబంధించి సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ, పోలీసులు సేకరించిన ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా విచారణ ప్రారంభం కాకముందే శాంతిని దోషిగా నిర్ణయించారు. ఆప్షన్ బి, న్యాయమూర్తి ఒక అంపైర్ లాగా వ్యవహరిస్తూ బహిరంగ న్యాయస్థానంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి సాక్ష్యాల ఆధారంగా తీర్పు ఇచ్చారు. ఆప్షన్ సి, డిఫెన్స్ లాయర్కు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి నిరాకరించారు. ఆప్షన్ డి, కేసును త్వరగా ముగించడానికి పోలీస్ అధికారిని స్వయంగా శిక్ష విధించమని కోరారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. న్యాయమూర్తి ఒక అంపైర్ లాగా వ్యవహరిస్తూ బహిరంగ న్యాయస్థానంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి సాక్ష్యాల ఆధారంగా తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి ఆటలో అంపైర్ లాంటి వారు నిష్పక్షపాతంగా బహిరంగ కోర్టులో ఇరుపక్షాల సాక్ష్యాలను విన్న తర్వాతే చట్టం ప్రకారం నిందితుడు దోష కాదా అనేది నిర్ణయిస్తారు. శాంతి కేసులోనూ అదే జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ఉంది? ఆప్షన్ ఏ, ఆర్టికల్ 22, ఆప్షన్ బి, ఆర్టికల్ 21, ఆప్షన్ సి, ఆర్టికల్ 39A, ఆప్షన్ డి, ఆర్టికల్ 19. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 22. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రతి వ్యక్తికి ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కును కల్పిస్తుంది. నెక్స్ట్, శాంతి హేబ్రమ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆమె జైలులోనే ఎందుకు కొనసాగవలసి వచ్చింది? ఆప్షన్ ఏ, ఆమెకు 20,000 రూపాయల పూచీకత్తు ఇచ్చే వ్యక్తులు ఎవరూ దొరకకపోవడం వల్ల. ఆప్షన్ బి, పోలీసులు ఆమె బెయిల్ ఉత్తర్వులను దాచిపెట్టడం వల్ల. ఆప్షన్ సి, ఆమె తన తప్పును స్వయంగా కోర్టులో ఒప్పుకోవడం వల్ల. ఆప్షన్ డి, ఆమె సోదరుడు సుశీల్ ఆమెను జైలులోనే ఉంచమని కోరడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆమెకు 20,000 రూపాయల పూచీకత్తు ఇచ్చే వ్యక్తులు ఎవరూ దొరకకపోవడం వల్ల. కోర్టు శాంతికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆమె పేదరికం కారణంగా 20,000 రూపాయలు పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆమె 1 నెల పాటు జైలులోనే ఉండవలసి వచ్చింది. నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానులే అనే సమన్యాయ సూత్రం సక్రమంగా అమలు జరగాలంటే కింది వాటిలో ఏది అత్యంత అవసరం? ఆప్షన్ ఏ, ప్రతి పౌరునికి రాజ్యాంగబద్ధమైన న్యాయమైన విచారణ అవకాశం కల్పించడం. ఆప్షన్ బి, పోలీసులకు నిందితులను నేరుగా శిక్షించే పూర్తి అధికారాలు ఇవ్వడం. ఆప్షన్ సి, కేవలం ధనవంతులకు మాత్రమే ప్రత్యేక న్యాయవాదులను కేటాయించడం. ఆప్షన్ డి, కోర్టు విచారణలు ఎల్లప్పుడూ రహస్య ప్రదేశాలలో నిర్వహించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రతి పౌరునికి రాజ్యాంగబద్ధమైన న్యాయమైన విచారణ. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన నిలబడాలంటే రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రతి నిందితుడికి నిష్పక్షపాతమైన న్యాయబద్ధమైన విచారణ అవకాశం కల్పించడం అత్యంత కీలకం. నెక్స్ట్, ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు కింది వాటిలో ఏ వివరాలు అందులో చేర్చడం ఐచ్ఛికం లేదా అవసరం లేదు? ఆప్షన్ ఏ, ఫిర్యాదుదారునికి నిందితుడితో ఉన్న పాత ఆస్తి తగాదాల పూర్తి చరిత్ర. ఆప్షన్ బి, నేరం జరిగిన తేదీ, సమయం మరియు స్థలం. ఆప్షన్ సి, నేరం యొక్క ప్రాథమిక వాస్తవాలు మరియు సంఘటనల వివరణ. ఆప్షన్ డి, తెలిసినట్లయితే నిందితుల మరియు సాక్షుల గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిర్యాదుదారునికి నిందితుడితో ఉన్న పాత ఆస్తి తగాదాల పూర్తి చరిత్ర. ఎఫ్ఐఆర్లో నేరానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం, తేదీ, సమయం, స్థలం, సాక్షులు, నిందితుల వివరాలు మాత్రమే ఉండాలి. పాత వ్యక్తిగత చరిత్ర లేదా ఆస్తి తగాదాల పూర్తి చరిత్రను రాయడం అవసరం లేదు. నెక్స్ట్, మన దేశంలో సమన్యాయ పాలన అనే సూత్రం ఎవరికి వర్తిస్తుంది?
ఆప్షన్ ఏ కేవలం సామాన్య పౌరులకు మాత్రమే, ప్రభుత్వ అధికారులకు వర్తించదు. ఆప్షన్ బి పోలీసులతో సహా దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి మరియు వ్యక్తులకు వర్తిస్తుంది. ఆప్షన్ సి కేవలం న్యాయమూర్తులకు మరియు లాయర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆప్షన్ డి కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే వర్తిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పోలీసులతో సహా దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి మరియు వ్యక్తులకు వర్తిస్తుంది. సమన్వయ పాలన అంటే దేశంలోని చట్టాలకు ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలి. ఇందులో సామాన్యులతో పాటు పోలీసులు, ప్రభుత్వ అధికారులు మరియు పాలకులు కూడా సమానంగా చట్టానికి లోబడి ఉంటారు. నెక్స్ట్, పోలీసు అధికారులు ఒక నిందితుడి పెట్టెను వెతికినప్పుడు అందులో కొంత నగదు దొరికితే దర్యాప్తు చట్టం ప్రకారం వారు మొదట ఏమి చేయాలి? ఆప్షన్ ఏ నగదును తక్షణమే పోలీస్ వెల్ఫేర్ ఫండ్కు జమ చేయాలి. ఆప్షన్ బి ఆ డబ్బును సాక్ష్యంగా నమోదు చేసి కవరులో సీలు చేసి కోర్టుకు సమర్పించాలి. ఆప్షన్ సి ఆ నగదును ఫిర్యాదుదారునికి వెంటనే ఇచ్చేయాలి. ఆప్షన్ డి ఆ డబ్బును నిందితుడి సమక్షంలోనే అక్కడే కాల్చివేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆ డబ్బును సాక్ష్యంగా నమోదు చేసి కవరులో సీలు చేసి కోర్టుకు సమర్పించాలి. దర్యాప్తు చట్టం ప్రకారం లభించిన సాక్ష్యాలను లేదా నగదును దర్యాప్తు అధికారి ఒక కవరులో ఉంచి సీల్ చేసి కోర్టుకు సాక్ష్యంగా సమర్పించాలి. ఆ డబ్బును నేరుగా వాడే హక్కు పోలీసులకు లేదు. నెక్స్ట్, ఒక నిష్పక్షపాత విచారణలో డిఫెన్స్ లాయర్కు ఉండే ముఖ్యమైన హక్కు ఏది? ఆప్షన్ ఏ ప్రాసిక్యూషన్ తీసుకొచ్చిన సాక్షులను కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కు. ఆప్షన్ బి పోలీస్ దర్యాప్తు డైరీని తనకు నచ్చినట్లు మార్చే హక్కు. ఆప్షన్ సి న్యాయమూర్తి ఇచ్చే తీర్పును స్వయంగా తిరస్కరించే హక్కు. ఆప్షన్ డి నిందితుని పోలీస్ కస్టడీ నుండి స్వయంగా తప్పించే హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాసిక్యూషన్ తీసుకొచ్చిన సాక్షులను కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కు. న్యాయమైన విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలలోని నిజానిజాలను తేల్చడానికి డిఫెన్స్ లాయర్కు ఆ సాక్ష్యాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే పూర్తి హక్కు ఉంటుంది. నెక్స్ట్, శాంతి హెబ్రమ్లో కేసులో చివరకు అసలు దొంగలను పట్టుకున్న పోలీస్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ ఇన్స్పెక్టర్ శర్మ. ఆప్షన్ బి ఎస్ఐ రావు. ఆప్షన్ సి మేజిస్ట్రేట్ రాజ్ ప్రకాష్. ఆప్షన్ డి కానిస్టేబుల్ షిండే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇన్స్పెక్టర్ శర్మ. శాంతి కేసు విచారణ ముగిసే సమయంలో ఇన్స్పెక్టర్ శర్మ చుట్టుపక్కల ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ఒక యువకుల ముఠాను పట్టుకున్నారు. అందులోనే శ్రీమతి షిండే యొక్క అసలు గొలుసు లభించింది. నెక్స్ట్, శాంతి గత ఎన్ని సంవత్సరాలుగా శ్రీమతి షిండే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ 3 years. ఆప్షన్ బి 5 years. ఆప్షన్ సి 1 year. ఆప్షన్ డి 6 months. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 3 years. నెక్స్ట్, ఒక వ్యక్తిపై నేరారోపణ మోపబడినప్పుడు కోర్టు విచారణ ఏ విధంగా సాగాలి? ఆప్షన్ ఏ రహస్యంగా మరియు కేవలం ప్రాసిక్యూషన్ సమక్షంలో మాత్రమే సాగాలి. ఆప్షన్ బి బహిరంగ న్యాయస్థానంలో నిష్పక్షపాతంగా సాగాలి. ఆప్షన్ సి నిందితుడు తప్పు చేయలేదని నిరూపించుకునే వరకు అతనిని ముందే దోషిగా భావించి సాగాలి. ఆప్షన్ డి ఎటువంటి లాయర్లు లేకుండా కేవలం జడ్జి నిర్ణయం ప్రకారమే సాగాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బహిరంగ న్యాయస్థానంలో నిష్పక్షపాతంగా సాగాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయమైన విచారణ ఎల్లప్పుడూ రహస్యంగా కాకుండా బహిరంగ న్యాయస్థానంలో నిందితుడి సమక్షంలో నిష్పక్షపాతంగా జరగాలి. నెక్స్ట్, శాంతి పెట్టెలో దొరికిన 10,000 రూపాయల నగదుకు సంబంధించి అసలు నిజం ఏమిటి? ఆప్షన్ ఏ అది శ్రీమతి షిండే బంగారు గొలుసును అమ్మగా వచ్చిన సొమ్ము. ఆప్షన్ బి అది శాంతి మరియు ఆమె సోదరుడు సుశీల్ 1 సంవత్సరం పాటు కష్టపడి ఆదా చేసుకున్న డబ్బు. ఆప్షన్ సి అది ఆమెకు ఒక లాటరీలో వచ్చిన బహుమతి సొమ్ము. ఆప్షన్ డి అది ఆమె ముందస్తు జీతంగా తీసుకున్న అడ్వాన్స్ సొమ్ము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శాంతి పెట్టెలో దొరికిన 10,000 రూపాయలు దొంగతనం సొమ్ము కాదు. అది శాంతి మరియు ఆమె సోదరుడు సుశీల్ కలిసి తమ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎద్దును కొనడం కోసం గత 1 సంవత్సర కాలంగా పొదుపు చేసుకున్న కష్టార్జితం. నెక్స్ట్, 15 ఏళ్లలోపు వయసున్న బాలులను మరియు మహిళలను పోలీస్ స్టేషన్కు ఏ కారణం చేత పిలవకూడదు?
ఆప్షన్ ఏ కేవలం పోలీస్ స్టేషన్లో వసతులు లేకపోవడం వల్ల. ఆప్షన్ బి వారు ప్రభుత్వ అనుమతి పత్రం కలిగి ఉంటారు కాబట్టి. ఆప్షన్ సి కేవలం ప్రశ్నలు అడగడం లేదా విచారణ కోసం మాత్రమే పిలవరాదు. ఆప్షన్ డి వారికి చట్టాలపై అవగాహన ఉండదు కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేవలం ప్రశ్నలు అడగడం లేదా విచారణ కోసం మాత్రమే పిలవరాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 మరియు బాలల రక్షణ నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు బాలులను మరియు మహిళలను కేవలం ప్రశ్నలు అడగడానికి పోలీస్ స్టేషన్కు పిలవకూడదు. వారి నివాస స్థలంలోనే విచారించాలి. నెక్స్ట్, నేర న్యాయ వ్యవస్థలో పోలీసుల యొక్క ప్రధానమైన విధి కింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ నిందితుడు దోష లేదా నిర్దోష అని స్వయంగా తీర్పు చెప్పడం. ఆప్షన్ బి నేరానికి సంబంధించిన ఫిర్యాదులను చట్టబద్ధంగా పరిశోధించడం మరియు సాక్ష్యాలను సేకరించడం. ఆప్షన్ సి చిన్న చిన్న నేరాలకు నిందితులకు జైలు శిక్ష ఖరారు చేయడం. ఆప్షన్ డి కోర్టుల స్థానంలో తామే స్వయంగా శిక్షలను అమలు చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నేరానికి సంబంధించిన ఫిర్యాదులను చట్టబద్ధంగా పరిశోధించడం మరియు సాక్ష్యాలను సేకరించడం. పోలీసుల ప్రధాన విధి నేరంపై వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేయడం, సాక్ష్యాలను స్వీకరించడం మరియు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం మాత్రమే. నిందితుడిని దోషిగా నిర్ణయించి శిక్షించే అధికారం పోలీసులకు లేదు. Thank you.